ఉన్నట్టుండి నా నీడ నన్ను వీడిపోయింది. ఈ వీడియో మీద మీరు చేసే కామెంట్ నెక్స్ట్ ఓవర్ నైట్ రెడీ చేస్తా. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడికి మేము అంటాం ఊక నవ్విస్తాం చాలా ఏలియన్ ఏలియన్ అని. ఆ ఏలియన్ వస్తుంది. రాకేష్ గారు అయితే ఒక పాట బాగా ప్రిపేర్ అయి ఉన్నాడు. మొత్తం యాక్టింగ్ చేసుకుంటా పాట పాడతాడట. డాన్స్ చేద్దాం ఇప్పుడు దీంట్లోనా. ఈ రోజు ఈ వీడియోలో మేము తయారు చేసాం ఈ ఏలియన్ స్పేస్ షిప్. అండ్ దీంట్లో మేము చేయబోతున్నాం ఓవర్ నైట్ సర్వైవల్. సో మేము ముగ్గురం వచ్చేసి గైస్ ఈ రోజు నుంచి రేపు మార్నింగ్ వరకు దీని లోపల సర్వైవ్ అయితే కాబోతున్నాం. ఫుల్ నైట్ మొత్తం ఒక ఏలియన్ స్పేస్ షిప్ మోడల్ హౌస్ లో కనుక మేము మార్నింగ్ వరకు సర్వైవ్ అయినట్లయితే అసలు ఎట్టుంటా అని చెప్పేసి ఈ వీడియోలో మీకైతే చూపెట్టబోతున్నాము. వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముగ్గురం కాదు నలుగురం ఉంటున్నాం. ఇలా నలుగురం. ఫస్ట్ దయం, తర్వాత వేడు, తర్వాత నేను, వాళ్ళు ఇంకొకడు ఉన్నాడు. వాడు ఎవడు ఏం కథ అని చెప్పేసి మీరు చూపిస్తాము. మీరు ఒక్కసారి చూసిరు కావచ్చు గంతే. వాడిని ఈ వరకు ఎప్పుడు చూడలేదు. చూపిద్దామా? లోపల వెనక చూపిస్తాం మీకు ఏంది ఏం కథ అని చెప్పేసి. లైటింగ్, ఫుడ్ ఐటమ్స్, వాటర్, రగ్గులు, బిగ్గులు మొత్తం ఉన్నాయి. మేము ముగ్గురమే కాదు, మాతో పాటు కెమెరామెన్ గారు కూడా లోపలికి వస్తుండు. వాడు రేపు దిగుతాడు. అలాగేంచని రేపు కాదు నైట్ ఎప్పుడైనా దిగొచ్చు. వాడు ఇక వీడియో తీసుకుంటాడు అంతేగా. మేము ముగ్గురం రేపటి దాకా దిగకుండా దాని లోపలనే సార్ నలుగురం. అలా ఇంకోటి ఉన్నాడు లోపల. బట్ ఎవడు ఏంది ఏం కదా అని చెప్పేసి మీకు చూపిస్తాం. పారా బయట నుంచి ఏర్పడతలేదు కానీ లోపల మస్తు పెద్దగా ఉంది. ఇంక ముగ్గురైనా మా హౌస్ వస్తుంది. ఇలా పండుగకి ఇబ్బంది అవుతుంది కానీ కూర్చుంటే బయట నుంచి చిన్న అనిపిస్తుంది బయట నుంచి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు సపోర్ట్ చూపెట్టారు అనుకోండి, మేము ఇటువంటి ఏలియన్ షిప్ ఒకటి మంచి తయారు చేసి, అంటే ఇట్లా ఈ కవర్తో కాదు గ్లాసులతో తయారు చేసి దాన్ని రోడ్డు మీద డ్రైవ్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. మనం వీల్ చైర్ తయారు చేసినా కదా సేమ్ దాని లెక్కనే. ఖచ్చితంగా చేయాలి. ఓకే గాయ్స్, ఈ వీడియో పైన మీ సపోర్ట్ అయితే చూపెట్టుర్రి. రోడ్డు మీద నడిచే ఏలియన్ షిప్ అయితే తయారు చేస్తాం ఖచ్చితంగా. అండ్ లైట్లేరా లైట్లు వేయంగానే మన ఏలియన్ షిప్ వచ్చేసి ఈ విధంగా అయితే చేంజ్ అయిపోతుంది. మొత్తం చక్కువ అంటుంది. సో ఇప్పుడే ఏం చూపెట్టబోతున్నాం మీకు అంటే, మాతో ఇంకొకటి ఉన్నాడని చెప్పినాక చూపెట్టాడు ఎవడో స్పెషల్ గెస్ట్. మీటప్ లా ఒక అన్ని ఇచ్చిండు కదా, అదే తీసుకొని అయితే వచ్చినాం అన్నమాట. ఇదే మాతో అయితే ఉండబోతుంది కూడా. ఏది సౌండ్ మస్తు వస్తుంది. మస్తు వస్తుంది సప్పుడు దమ్ము దమ్ము అంటది. దీన్ని బ్లూటూత్ కనెక్ట్ చేసి రాత్రి ఏదో నీ ఫోన్ కనెక్ట్ అయిందారా? కెమెరామెన్ గారు చూసినావా? ఫస్ట్ కనెక్ట్ చేసి పెట్టిండు. వస్తా మీది కొట్టేది కాదు, కింద వచ్చేది. ఇట్లా కింద పెట్టు అంతా మొత్తం వస్తుంది. సో ఈ దాంట్లోనే పాటలు పెట్టి రాత్రి కచ్చ ఎంజాయ్ అయితే చేద్దాము. సో ఇప్పుడు దీని అయితే సైడ్ పెట్టేస్తున్నాం. సైడ్ పెట్టేసారు దీంతో. ఇప్పుడు అరే నువ్వు ఫస్ట్ లోపల రారా కెమెరామెన్, బయట నుంచి ఎంత చెప్తావు లోపల రా. ఏంద్రా ఎందుకు నవ్వుతుర్రు? లేవు కూసో లేదు కూసో ఉంటా వీడియోలో. ఇప్పుడు కూర్చోవాలి అట్లుంటది. మొన్న ఏమైందంటే మొన్న హాస్పిటల్ పోయినవి ఏది అన్నకు ఏమైతే హాస్పిటల్ పోయినాం. ఏం కావాలి అంటే జ్వరం వచ్చింది. ఇట్లా గొంతులు ఇట్లా పట్టినట్టు అయిందని హాస్పిటల్ పోయినాం. ఆయన ఒక అన్న ఉన్నాడు. అన్న సూది ఇవ్వుతుంది అని అడిగి 2 సార్లు ఇవ్వుతుంది అన్నాడు. అంటే ఆయన మెల్లగా ఇచ్చిండు, ఇట్లా మెల్లగా ఇచ్చిండు. ఇచ్చి అన్నట్టు ఇచ్చిండు. ఇయ్యలే మెల్లగా ఇచ్చిండు కదా, రాసుకోలే ఇంతతోటి కట్టే ఒకసారి అయింది. 2-3 రోజులు తక్కువ అవుతుంది. అది నిజంగా గడ్డ గింత అవుతుంది అది గింత అయింది. గిట్ట రాస్తే ఇంజక్షన్ ఇయ్యంగానే. మరి ఏం చేసినావు నువ్వు? నేను లోపల రాలే. ఘోరంగా. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా సర్వైవ్ కానీ ఫుడ్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి మన దగ్గర. ఫస్ట్ ఫుడ్ ఐటమ్స్ చూద్దాం. ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి కుమరి మొత్తం కుమరి. ఏంది అన్ని ఏంద్రాదే లేచిపెట్స్ అప్పుడు వస్తున్నాయి లేస్తున్నాయి. పురుగు వచ్చిందట. మీరు ఇక్కడ చూడొచ్చు. 2 డైరీ మిల్క్ చాక్లెట్లు ఉన్నాయి, 3 బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయి. ఏంటిరా 2 తెచ్చిండు. 2 కూల్ కేకులు ఉన్నాయి. ఒకటి వచ్చేసి మ్యాగీ ఉంది రాత్రి డిన్నర్కి. ఇది నెక్స్ట్ ఒక పాల ప్యాకెట్ ఉంది, ఒకటి
బంటి కర్మంజకాయ అవుతుంది అనమాట. సో ఈ ఫుడ్ ఐటమ్స్ అన్ని తెచ్చేటోడు ఎవడు అంటే టీ శేఖర్, తమిళనాడు నుంచి వెళ్ళి తెస్తాడు ఇవన్నీ. ఎక్స్పోర్ట్ చేసిండు. ఫస్ట్ ఏం తిందాంరా? కర్మంజకాయ పోదాం, చాయ్ పెడదామా? చాయ్ పెట్టుర్రి. ఇవి ఉన్నాయిగా ఇవి కోల్డ్ కాఫీ, అవి మీరు రావరని చాయ్ తమిళనాడు శేఖర్ చూడు పాలు తెచ్చిండు, కోల్డ్ కాఫీ తెచ్చిండు. ఇవేం చేస్తావు అవేం చేస్తావు? ఇది రాత్రి అనుకునే ముందు పెట్టుకుందాము, ఇప్పుడు ఇది తాగుదాం సరేనా? అరే నేను కొంచెం తాగుతా, కొంచెం తాగుతాను, కొంచెం నీకు తాదా ఎందుకు? ఇలా గేమ్లు ఆడి మొన్న చేతుల మీద కొట్టే గేమ్ ఆడాం, జాంబియన్ షేప్ అని అయిపోయినట్టే. మొన్ననే ఇంకా నొత్తుంది గిట్లా గిట్లా గుద్దుండి వీళ్ళు విద్య వాళ్ళ గుద్దురు ఇంకా లాస్ట్ టైం క్యాంప్ మరి గీడికి గాంధ పొంగ పెడితే కొట్టరా చూడది మరి కదా హైట్ ఉన్నా ఏం చేస్తా. అయ్యో ఏంది అయ్యో గింత ఉంది గింత నా చూడు గింతనే తక్కువ ఎవడద్దంటుండు అంత చేసుకో నువ్వు కూడా. అయితే లేదు కావాలంటే ఎక్కువ తింటా నేను ఇంకా. బాగా తింటావు, చాలా నిలు పెడితే ఘోరంగా తింటావు. ఫస్ట్ నువ్వు తెలిసి వీడియో బట్టి పత్తి దాంట్లో బాబాయ్ తిరుగుతా ఉంటాడు ఇక చాకున్నది చెవట్ ఇక చేతులు నాకు ఏడ పెట్టి కడుక్కున్నా, నీళ్ళు బట్టి కడుక్కున్నా. కడుక్కున్నా బయట ముఖం గిట్లా అన్ని కడుక్కొచ్చుకున్నా. అందుకే జర తెల్ల కనబడుతున్నావు. సంతూర్ సబ్బు ఆడుతున్నా. ఫిష్ అసలేదా అది కూడా నాకు చాక్లెట్ అది దాని వాసన ఇట్లా. కాఫీ గింజలు ముద్దు పెట్టినట్టు ఏం మాత్రం. కాఫీ అది ఫ్లేవరే అయితే ఏం కాదు, అదే కాఫీ గింజలే అయితే ఏం కాదు. ఒకవేళ ఏదైనా కెమికల్ కలిపిండి అనుకో ఏమైందిరా? ఏం కాదు. ఒకవేళ కెమికల్ కలిపిండి అనుకో మన పని అయితే ఎట్లా అంటే కాఫీ మొత్తం సంపుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇది కాదు కానీ ఇది మనతో కథ కాదు. అది సేమ్ దీని లెక్కన ఉన్నాయి. అదే చాయ్ 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 లెక్కనే ఉంటుంది కాఫీనే. సో ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నామంటే నాకు అది కత్తి ఇది కావాలి నాకు. ఇదో ఏలియన్ షిప్ అయితే నిజంగా రాత్రి పండుకోమని లేచి పీకాలి రమ్మరా ఏలియన్ కానీ రమ్మని అసలైన ఏలియన్ కానీ రప్పిస్తామా టైటిల్ అదే ఏలియన్తో క్యాంపింగ్. మీకు చూపిస్తాను వీడియోలో అసలు ఏలియన్ గాడు ఎవడు ఏం కదా అని చెప్పేసి. సూదులు ఇచ్చిరో తీయవు నాకు అమ్మ ఉందా? కోల్డ్ కాఫీ కంటే 100 రూపాయలు అయ్యాం. మస్తున్నది, టీ ఉంది. తినరా చూడ నిజంగా మంచిగా ఇదే కాంబినేషన్. తిని ఖరాబ్ అయిన దాని లెక్కలు ఉన్నది. మస్తుంది. సూదులు ఇచ్చిరో ఇదేమన్నా ఆర్గానికా? చెట్టు గాలిందా ఇట్నే బాడీలో? ఏం కలిపిరు దానికంటే నయమే. వీడొక్కడు ఏదైనా తింటే పాపం ఇక కెమెరా దగ్గర తీసుకొస్తా ఉంటాడు వీడు. హైటింగ్ లో ఏమో బంటి అవుతుంది. బంటి బంటి మనం పెట్టుకోలేదు నానే. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళతో ఒక బాధ ఎడిటర్ గారు ఒకవేళ విజయాలు వీడియో ఎడిట్ చేసిన అనుకో వాని మీద ఏమైనా కామెడీ వచ్చి వాని ఏదైనా ఉందనుకోండి అది అనుకో వీడియో తీసేస్తాడు. మొన్న నేను పెట్టినా అలా తీసాడు పెట్టినా మొన్న చూడు పోయిన ఓవర్న ఇట్లా వాడైతే నాదైతే పొస్తారా కడేసి పొస్తారా పురగాడు బిగినర్ కదా అందు గురించే ఫ్యామిలీ ఛానల్ వీడియోలు ఎడిట్ చేస్తుండు. పోతిగాడు మొత్తం డెవలపర్ అందు గురించే హ్యాకర్. హ్యాకర్ నేను లెజెండ్. ఒకప్పుడు మా సీనియర్. నాకు ఏం రాకపోవు ఫస్ట్ ఎడిటింగ్ ఫిల్మోర్లో నేర్చుకున్నా. ఆ ఫిల్మోర్ను ప్రీమియర్ ప్రోలో కన్వర్ట్ చేసిన. ఆ ప్రీమియర్ ప్రోను వీడికి నేర్పించిన. వీడు కోతియాని నేర్పించిండు. ఫస్ట్ వీడు మర్చిపోయిండు. వాడు పర్ఫెక్ట్ అయ్యిండు. వాడు నాకు మళ్ళీ వాడు ఇప్పుడు వీడిని నేర్పిస్తు చెల్లు టెక్నాలజీ. వాడు వచ్చిన కొత్తలో ఇట్లా నిద్రపోకుండా ఇట్లా కానీ ఇట్లా ఇట్లా గదొకటి ఉంటుంది ఇట్లా అంటాం చూడు స్మైల్ బాలా కాదు విజ్ కార్డు ఉంటుంది చూడు టేబుల్ కాడ నిద్ర వచ్చినప్పుడు అలా దాన్ని వస్తారంట
వాడా చెప్పు నీకు చెప్పిండు అడిగినా నేను మొన్న ఇంకా ఎందుకు ఒక టేబుల్ మీద అంటే దాన్ని ఇచ్చి పెడతాడు మేము పట్టుకున్నాం అనుకో అది పెట్టు అంటాడు దీంతో ఏం చేస్తాం అంటే దాన్ని ఇట్లా వస్తే నిద్రపోతుంది నాకు అంటాడు నా టేబుల్ మీద క్యూబ్ ఉంటుంది కాఫీ అయిపోయింది వాటర్ మిలన్ అయిపోయింది అప్పటి నుంచే నరికేది నరుకుతాము సో ఇప్పుడు దయ్యం పని చేద్దామని చెప్పేసి ఏం గేమ్ ఆడబోతున్నాము అంటే అది ఆడదాం మా రాక్ పేపర్ సీజర్ ఆడదాం నాకు ఆడరా రాక్ పేపర్ సీజర్ నాకు ఆడరా గిట్ల గిట్ల అనుడేనే మేము చెప్తాం వద్దు నాకెక్కువ ఆడతాయి నాకు తెలియదు అలా ఇది ఆడ చలో ఇది వైట్ బ్లాక్ ఇట్లా అట్ట ఏం లేదు ఇట్లా పెట్టుకుంటా అంపుడా ఎట్లా చూపెడతా నువ్వు వెయిట్ చేయబెట్టు ఇట్లా కొట్టాలి దయ్యం అక్కడ వీడియో దొరకదా ఇప్పుడు కొద్దిసేపట్లో ఏలియన్ వస్తున్నారా ఏలియన్ పోయినా ఏలియన్ వస్తుంది ఇప్పుడు చలో కమాన్ నేను ఎందుకెత్తా ఫస్ట్ నువ్వే మరి రాకపోతే ఎవరు ఫస్ట్ పేపర్ సీజర్ సెకండ్ కు మీరు ఆడరు పేపర్ సీజర్ పేపర్ సీజర్ ఫస్ట్ నేను సెకండ్ థర్డ్ అయిపోయింది మన పని అయిపోయింది మన బతికి అయిపోయింది చేయిత మాత్రం గుద్దురే ఉంటది చేయిత నాదాక్తారా బతుకోని చెప్తున్నా కర్ర ఎర్ర అవుతుంది ఏం కాదు గట్ల కూడా ఇంత పిక్తా మండుతుంది నువ్వే ఇప్పుడు నేను ఆడతాను ఎందుకు కట్టుడు ఆడకుండా గుద్దుడే రాక్ పేపర్ సీజర్ రాక్ పేపర్ నీకు వీడు చూస్తే పక్కన ఉన్నాడు కానీ అప్పో మొత్తం లోపల దాకా ఎర్ర అయింది లోపల కూడా మంట మండుతున్నాయి ఘోరంగా కొట్టినావు జింగిడిగా పట్టు పట్టు నువ్వు ఎట్లా కొట్టినా రూపం గట్టి నాకు నువ్వు పెట్టే ఏదో ఒకటి మేము చెప్తాం ఇద్దరు అనుకో నన్ను కొడితే ఎట్లా ఆడతారు చెప్పు నాకు ఇట్లా పెట్టు ఇట్లా పెట్టు ఇట్లా పెట్టు మేము చెప్తాం అర్థమేంటి ఇట్లా పెడితే అర్థమేంటి నువ్వు ఏదో నోటి పెట్టు నేను చెప్తా సరే రాక్ పేపర్ సీజర్ నేను మీ ఇద్దరు మెల్లగా రా నువ్వు ఓటిని తక్కువ అరే ఈ ప్లస్ చూడరా చేయచ్చు ఆడ చూడు ఏడగిన్నా ఈ ప్లస్ చూడు అజ్జా అయ్యో ఎర్రగా అచ్చు పడ్డారా నువ్వు ఒకసారి కేవలం గీతలు ఎక్కడి గీతలు ఏర్పడతలేదు కానీ ఘోరంగా కొడుతున్నాడు ఫుటేజ్ చూడు ఒకసారి అచ్చు పడ్డా ఎర్ర మొత్తం గీతలు ఎక్కడి మరి గిట్లా గీతలు ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి గైస్ మన రాకేష్ గారు అయితే ఒక పాట బాగా ప్రిపేర్ అయి ఉన్నాడు మొత్తం యాక్టింగ్ చేసుకుంటా ఫాలో పడతాడట చలో 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 ఉన్నట్టుండి నా నీడ నన్ను విడిపోయింది నేను చేసిన తప్పది ప్రేమ నిన్న నేను నమ్మడమా ఆ చావు చివరి చూపుకైనా ఒక్కసారి వచ్చిపోవా వెళ్ళిపోగే నన్నిలా వదిలే తట్టుకోలేని భయమేలే నాకుండే పగిలే ఏం గుర్తుకొస్తుంది చెప్పన్నా ఇన్స్టాగ్రామ్ లో వీడు పెట్టిన ఆడియో మెసేజ్ గుర్తుకొస్తుంది నాన్ వేప్ అని చెప్తా ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాము అంటే ఇప్పి అవుతున్నది ఉన్నారా ఇప్పులకు ఇంకా ఉల్లిగడ్డలు ఉంటే మస్తుండ్రా లోపల ఇంకా వాళ్ళు ఏమున్నాయి ఇంకా ఇప్పుడు గ్యాస్ పోయేదిరా లేదా జాంబీ పెట్లే గ్యాస్ క్యాన్ ఒకటే ఉన్నది తీసిన అన్న పెట్టచ్చు ఉన్న పట్టుకొస్తా అమ్మ ఉందా ఫోన్ చేస్తా పట్టుకొస్తారు ఎవరు బాబాయ్ బాబాయ్ వేయండు మైతమా ఇగో
గ్యాస్ క్యాన్ ఒకటే ఉన్నది, దీంతో ఎట్లుండుతావు? టీ షర్ట్ నానే పెట్టొచ్చు. తెచ్చినావారా మరి? అల్లనే ఉంటాయి సంచిలా, లేకపోతే సంచిలో ఏది అదే నువ్వు తెచ్చిన సంచి మరి చూపి. ఇంకో దాంట్లో కూడా ఇంకా బోలలో కూడా గల రగ్గులో కూడా బోలలో అంటే లేదు, అలా లేదు అలా లేదు, రగ్గుల అంటే లేదు. జింగిడిగాలు గ్యాస్ పై సాయి పెడతా అంటే ఎట్లా పెడదు సాయి? ఏమో మనకి ఏం చేద్దామంటే ఒక బిస్కెట్ అవుతున్నది, బిస్కెట్ తిందాం. స్టార్ కానీ ఫోన్ చేసి స్టార్ వాళ్ళు తెచ్చితో తినడు లేకుంటే ఇక రెండు గివే బిస్కెట్లు. గ్యారేజ్లో పోయి ఇంకా బ్లాక్ కలర్ సూట్ కేసు పోయి ఉంటుంది, పట్టుకురావా? సూట్ కేసు పోయి తెలుసా? చెట్టా చెట్టు పన్నారేమో అనుకున్నాం, ఒకవేళ పన్నారనుకోవాలి ఎవరు ఫోన్లు లేపారు. ఏంటంటే మా పరిస్థితి పంట కదా ఆటారు గ్రౌండ్లో కూడా అనిపించలేరు అనుకున్నాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడికి మేము అంటాం ఊక నవ్విస్తాం చాలా నెల ఏలియన్ అని, ఆ ఏలియన్ వస్తుంది. రియల్ ఏలియన్ లోపట్రా చెప్పలేము, లోపల రారా జాదు చదువుక చెడి వచ్చింది అప్పంచాలు చెప్తున్నా కదా మన లేపు లేపురా సిప్పులు ఆడుకుని అది చాలేసే రిమోట్ కావాలి నీకు పన్నెత్తి రిపేదిరా. కింద ఎవరు పడరు కింద నడిపిర్రా. పేరు చెప్పగానే వాడు గంటకాలం ఎందుకు మురుతారా? ఏదైనా ఛాలెంజ్ ఉన్నా కానీ నీ పేరు చెప్పగానే ఓడిపోతారు వాడు. ఏమో స్కూల్లో కూడా అంతే, సార్ ఏమైనా సీరియస్ ఉంటాడు చూడు, ఒకరి మొక్క వాడు చూసుకోక నవ్వుతూనే ఉంటామే. ఒకటి గమని ఇద్దరు ముద్దు సేమ్ ఉంటుంది. అగో కరెక్ట్ గా వీడు కూడా మన దగ్గరికి వచ్చిండు. ఇంకా వీడియో సక్సెస్ ఏలియన్ ఇన్ని రోజుల నుంచి అది చెప్పినాం కదా, ఏలియన్ వచ్చేది వచ్చేసిండు. మనోడైతే వచ్చిండు, పొయ్యి ఇచ్చిపోయిండు ఇప్పుడే. పోర్టబుల్ గ్యాస్ స్టవ్. ఒక విషయం, చాలామంది నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు రిగార్డింగ్ దేని గురించి అంటే, మన ప్రొడక్ట్స్ వెబ్సైట్ ఉంది కదా, దాంట్లో ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాం, ఆర్డర్ అయితే ఏంది అది ఇది అని చెప్పేసి చాలామంది కాంటాక్ట్ అవుతారు. అది వచ్చేసి ప్రస్తుతానికి అయితే హోల్డ్లో పెట్టినాము, దాంట్లో ఎటువంటి ప్రొడక్ట్స్ ఇప్పుడైతే సెల్ చేస్తలేము. రీజన్ ఏంటి అంటే దానికి సంబంధించిన అకౌంట్ డిసేబుల్ అయితే అయిందనమాట. సో త్వరలోనే, అంటే నాకు తెలిసి జనవరి 1 నుంచి అనుకుంటున్నాను నేనైతే, జనవరి 1 నుంచి మళ్ళీ రీస్టార్ట్ అయితే చేస్తాము. అప్పటి నుంచి కంటిన్యూస్గా మన వెబ్సైట్లో అవైలబుల్ ఉన్న ప్రొడక్ట్స్ ఏదైనా సరే మీరు బై చేయొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే దాంట్లో పేమెంట్ అయితే లేదు, అయినా సరే ఎవరైనా కొనుక్కుంటాను అనుకుంటే పేమెంట్ వచ్చేసి వేరే అకౌంట్కి వేయాలి. అది నేను ఎట్లా ఏం కదా అనేది మీకు చెప్తా ప్రొసీజరు, దాని ప్రకారం కొనుక్కోండి. నాకు వెబ్సైట్లో ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కాంటాక్ట్ కాండి, అక్కడి నుంచి మీకు మొత్తం ప్రొసీజర్ అంతా తెలుస్తుంది. ఇవరి దాకా కొద్దిగా సంథింగ్ డిఫరెంట్ ఉండే, వండంగానే అంత డిఫరెంట్గా అయింది, మొత్తం ఉడకపోతుంది. ఇగో మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం వాటర్ ఎట్లా ఫామ్ అయినాయి. ఈ సలిక ఈ వంటకం వండే వరకు అర్థమైతే మంచు అయ్యా అలా మ్యాగీ తినకూర్రి, మ్యాగీ అని వెళ్తే అది అని ఏం కామెంట్ చేయకూర్రి. దగ్గర మస్తు రోజులు అవుతుంది కదా మ్యాగీ. కొద్దిగా బిస్కెట్ బాగా తిన్నా, మీరు తిను అలా.
లాస్ట్ టైం అతిపెద్ద మంచం మీద ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ చేసినాం కదా, ఆ వీడియోలో మీకు చెప్పిన ఏమని అంటే ఒకవేళ ఆ వీడియో మీద మీరు ఏమైనా కామెంట్లు చేస్తే నెక్స్ట్ ఓవర్ నైట్లో రెడీ చేస్తా అని. సో ఇప్పుడైతే రెడీ చేస్తున్నా. ఈ వీడియో మీద మీరు చేసే కామెంట్లో నెక్స్ట్ ఓవర్ నైట్లో రెడీ చేస్తా. సో ఖచ్చితంగా కామెంట్ అయితే వేయర్రి. ఫస్ట్ కామెంట్ టాప్ ఇది చదువుతున్నా. ఏంటి అంటే పవన్ కుమార్ అని అయితే ఉంది, కిట్టు కోసం ఎంతమంది వెయిటింగ్, 208 మంది లైక్ చేసిరు. వాడు వస్తాడు నాకు తెలిసి నెక్స్ట్ వీక్ నుంచి వస్తాడు కావచ్చు. వస్తే ఇక లేకుంటే వానికి ప్రోగ్రామ్స్ ఏమున్నాయి అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే వస్తాడు. నేను కూడా మీకు ఫోర్స్ అని చేస్తాను అని. మొత్తం అన్ని కంప్లీట్ అయినాక ఫ్రీ స్టైల్ వస్తే ఎంజాయ్ చేయొచ్చు. వాడు పని పెట్టుకుని వచ్చింది అనుకోండి, మళ్ళీ అటురుకు ఇటురుకు ఉంటుంది అని చెప్పేసి నీ ఇష్టం ఉన్నప్పుడు రారా అని చెప్పిన. మొత్తం పని అయిపోయినాక కొత్తాడు వాడిగా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సినిమా ముచ్చట్లు అట. కొత్త స్టూడియో టూర్ కోసం వెయిటింగ్. కొత్త స్టూడియో టూర్ వచ్చేసి కొన్ని పనులు ఉన్నాయి, అవి కంప్లీట్ అయినాక పెడతాం. నెక్స్ట్ మళ్ళా అదే న్యూ గేమింగ్ ఛానల్ కోసం వెయిటింగ్. గేమింగ్ ఛానల్ వచ్చేసి యాక్చువల్లీ ఈరోజు లాంచ్ చేద్దాం అనుకున్నాము. మేబీ ఒకవేళ ఆడితే ఏదైనా గేమ్ ఆడుతుంది కావచ్చు క్రియేట్ చేసి, ఇది లేకుండా చెప్పలేము. ఇక చూద్దాం. టైం దొరుకుతలేదు. మెయిన్ మాకు ఈ ఉన్న ఛానల్ హ్యాండిల్ చేసుడే తీరతలేదు. కొత్త ఛానల్ పెట్టి మళ్ళీ దాంట్లో కంటెంట్ ఇద్దామంటే వారానికి నేను ఏమనుకున్నా అంటే ఒక 3 సార్లు లైవ్ స్ట్రీమ్ చేద్దాం అనుకున్న. దాంట్లో వీలైతే పాసిబుల్ అయితే చేస్తా, లేకుంటే కష్టం. నెక్స్ట్ లక్కీ అన్నది తాజ్ సాంగ్ డిఫరెంట్ వైబ్స్ అట. ఈరోజు ఉంటుండేవాడి ఓవర్ నైట్లా, కాకపోతే కొద్దిగా చిన్న పని పడడం వల్ల వాడు అక్కడికి వెళ్ళాడు, ఇక్కడ అవైలబుల్ అయితే లేడు. లేకుంటే నెక్స్ట్ ఓవర్ నైట్లో ఏం చేద్దామంటే వీనికి వానికి సింగింగ్ కాంపిటీషన్ పెడదాం. నెక్స్ట్ కామెంట్ శాంతి చింత అని ఉన్నది. సీక్రెట్ రూమ్ పార్ట్ 10 కోసం వెయిటింగ్ అని అయితే కామెంట్ వేసింది. ఒక మంచి లొకేషన్ చూస్తున్నాం, దొరకంగానే ఖచ్చితంగా చేస్తాం సీక్రెట్ రూమ్స్ పార్ట్ 10. నెక్స్ట్ డాక్టర్ అనిమి అన్న పూతరేకులు తినే ఛాలెంజ్ చేయండి. పూతరేకులు మనం ఒక్కటి తింటేనే పన్ను మొత్తం గుంజింది. మంచి చిక్పాది పూతరేకులు ఎవరో కామెంట్ చేసారు. అనిల్ వాలీ అట తాజ్ కర్రీ. తాజ్ ఇంటూ కర్రీ. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అల్గనూర్ ప్రశాంత్ అన్న మీ వీడియోలు సూపర్గా ఉంటాయి, మీ టీమ్ గ్రేట్ అని కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి గాయస్ ఇవి నేను చదివిన కామెంట్స్. ఈ వీడియో పైన మీరు చేసే కామెంట్లు ఏవైతున్నాయో అవి వచ్చేసి నెక్స్ట్ ఓవర్ నైట్ అయితే రెడీ చేస్తాము. సో ఇప్పుడు వచ్చేసి చాలా లేట్ అయిపోయింది, పండుకుంటున్నాము. మళ్ళీ మార్నింగ్ అయితే కలుద్దాం. మరి మనం ఇది వాడినే వాళ్ళేరా డాన్స్ చేద్దాం ఇప్పుడు దీంట్లోనా? దీంట్లో పెట్టి తిని సౌండ్ వస్తుంది, అది మస్తు అనిపిస్తుంది. ఇది ఎక్కడిది అంటే మన ఖమ్మం మీటప్ లో మన సబ్స్క్రైబర్ అయితే ఇచ్చిండి ఇది. దీన్ని ఇప్పుడు వాడుతున్నాం. వెంకీ అనుకుంటా అన్న పేరు నాకు తెలిసి. ఏ టెన్షన్ లేదు. మొన్న మంచం మీద క్యాంపింగ్ చేసినప్పుడు డైరెక్ట్ ఓపెన్లో వండుకున్న వరకు మొత్తం నెత్తి మీద మంచు పడ్డది. దానివల్ల ఏమైందంటే ఊకే మేలుకొచ్చుడు పెట్టింది. ఏ టెన్షన్ లేదు, మంచిగా రూమ్లో వండుకున్నట్టే ఉన్నది. ఎచ్చా ఉంది మంచిగా. గివి పడితే ఏమో భయం అవుతుంది, గివి చుక్కలు చుక్కలు గిట్లా అంటే పడుతుంది. ఘోరంగా పడుతున్నాయి మీద. అంత చల్లగా ఉన్నాయి అవి. కొట్టుకో జగ్ల నీళ్ళు రావి. ఓకే గాయ్స్, గుడ్ నైట్, బాయ్. పొద్దున కలుద్దాం. చలో 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 చలో. ఇవి మొత్తం ప్యాక్ ఉండే వరకు కావచ్చు. పండుకోగా కూరగా నిద్రపట్టింది. తెల్లారాక ఒక్కసారి కూడా మెలకరాలే. కొద్దిగా చలి ఉండే వరకు దానికి దీనికి. నిజంగా ఎట్లా అంటే ఇంటికాడ వండుకున్నట్టు అనిపిస్తుంది. కొద్దిగా చలి పెట్టింది కానీ నిద్ర మాత్రం ఏ నంబర్ పెట్టింది. రే 7 అవుతుందిరా, లేవుర్రా. రే జంబీ 7 అవుతుంది, లేస్టట్లేరు. సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకా కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.